ఎమ్మెల్యే కాలనీలోని పెద్దమ్మ తల్లి టెంపుల్ని మొన్న 2 రోజుల క్రితం హైడ్రా అధికారులు కూల్చేశారు. కూల్చేయడంతో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 20 ఏళ్ల నుండి అమ్మవారికి పూజలు చేస్తున్నాము, ఇక్కడ అమ్మవారు వెలిశారు, కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒకవైపు దీన్ని కూల్చేయడంతో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా హైడ్రా అనేది ఎవరైనా కంప్లైంట్స్ ఇస్తే దాని ఆధారంగా కూల్చేస్తుంది. ఇటు ఏదైతే ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపైన కావచ్చు, ఇటు కబ్జా చేసిన వారిపైన ఎక్కువగా కూడా హైడ్రా ఫోకస్ పెడుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దమ్మ మనకు స్పాట్లో కనిపిస్తున్నటువంటి పెద్దమ్మ తల్లి టెంపుల్ అనేది దాదాపు 20-30 ఏళ్ళ కింద ఇక్కడ అమ్మవారు వెలిశారు. అప్పటి నుండి అక్కడ ఎవరికి కూడా ఇబ్బందికరంగా లేదు. అయినప్పటికీ దీనిపైన ఎందుకు చర్యలు తీసుకుందంటూ కూడా పెద్ద ఎత్తున స్థానికులు, ఎందుకంటే ఒక సెంటిమెంట్గా వస్తుంది, అమ్మవారికి రోజు పూజలు చేస్తుంటారు, రాను భక్తుల తాగడి కూడా పెరుగుతుంది. కానీ అలాంటిది ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రి ఏ విధంగా కూల్ చేస్తారంటూ కూడా స్థానికులు పెద్ద ఎత్తున కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ విజువల్స్లో కూడా చూసి పక్కనే మనకు ఎక్కువ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ కనిపిస్తున్నాయి. ఎవరైనా ఇండిపెండెంట్ హౌసెస్ సంబంధించి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా, కంప్లైంట్ ఎవరు ఇచ్చారని కూడా హైడ్రా నుంచి సమాధానం లేదు. సమాధానం లేకుంటే ఈ విధంగా చేస్తున్నారు. ప్రస్తుతం సంఘటన స్థలం దగ్గర ఒకవైపు భారీ బందోబస్తు కొనసాగుతుంది. ఎక్కడికక్కడికి భారీ గేట్స్ ఏర్పాటు చేసి ఎవరిని కూడా స్పాట్ దగ్గరికి వెళ్లకుండా భారీగా పోలీసులు కూడా మోహరించారు. ఎందుకంటే ఒకవైపు ఇటు సెన్సిటివ్ ఇష్యూ కావడంతో ఇటు బీజేపీ సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎక్కువగా భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి సమస్యలు మతపరమైనటువంటి సమస్యలు తలెత్తకుండా మొత్తం కూడా ఆధీనంలోకి తీసుకొని మొత్తం ఆలయం చుట్టూ కూడా ఒకవైపు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. 24/7 వీళ్ళు ఇక్కడ కాపు కాసిన పరిస్థితి.